టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన క్రేజ్ను మరోసారి నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వరుస పరాజయాల తర్వాత సంక్రాంతికి విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి తో హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు తన 77వ చిత్రం RT77 పై ఫోకస్ పెట్టారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ఇరుముడి అనే పవర్ ఫుల్ టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోంది. తండ్రి పాత్రలో రవితేజ కనిపించనుండగా జీవి ప్రకాష్ సంగీతం, ఫస్ట్ లుక్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్లో మాస్ మహారాజా గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరుచుకున్న హీరో రవితేజ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఎప్పుడూ అదే ఎనర్జీ, అదే జోష్తో ప్రేక్షకుల ముందుకు రావడం రవితేజ స్టైల్. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డప్పటికీ ఆయన ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కడా తగ్గలేదు. అలాంటి సమయంలో సంక్రాంతి కానుకగా విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం రవితేజకు ఊరటనిచ్చే హిట్గా నిలిచింది. ఈ సినిమాతో రవితేజ తన వింటేజ్ కామెడీ టైమింగ్ను మరోసారి చూపించి పాజిటివ్ టాక్తో పాటు బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదమైన విజయాన్ని అందుకున్నారు. ఈ ఉత్సాహంతోనే రవితేజ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్పై పూర్తి దృష్టి పెట్టారు. తన 77వ సినిమాగా రూపొందుతున్న RT77 గురించి తాజాగా మేకర్స్ కీలక ప్రకటన చేశారు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు టైటిల్ పై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ఇరుముడి అనే పవర్ఫుల్, సెన్సిటివ్ టైటిల్ను ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలతో మొదలయ్యే విముక్తి ప్రయాణమే ఈ సినిమా థీమ్ అని పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది. విడుదల చేసిన పోస్టర్లో రవితేజ అయ్యప్పమాలలో ఉండి ఒక చేత్తో నెత్తిమీద ఇరుముడిని పట్టుకోవడం, మరో చేత్తో ఓ పాపని ఎత్తుకోవడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ లుక్లో రవితేజ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని విధంగా సీరియస్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవ్రీ ఎమోషన్ ఇస్ ఏ సెలబ్రేషన్ అనే ట్యాగ్లైన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రానికి నిన్ను కోరి, మజిలీ వంటి ఎమోషనల్ హిట్స్ అందించిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గత చిత్రం మజిలీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈసారి బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో శివ నిర్వాణ ఈ ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు. ఇది సాధారణ స్టోరీలా కాకుండా ఒక పవర్ఫుల్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ ఒక బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో కనిపించబోతుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ సంచలనం జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్ ఈ కథకు భావోద్వేగ బలం ఇవ్వనుంది. ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 26న ఉదయం 10 గంటలకు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఇటు రవితేజకు, అటు శివ నిర్వాణకు ఈ సినిమా చాలా కీలకంగా మారింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి తో మళ్లీ ఫామ్లోకి వచ్చిన రవితేజ, ఇరుముడి తో బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. మాస్ యాక్షన్, ఎమోషన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ సమపాళ్లలో కలగలిసిన ఈ చిత్రం రవితేజ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.